హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్డ్ టూరిస్ట్ ప్లేసెస్. ఫ్రెండ్స్, ఈ కెనడా దేశం ఉత్తర అమెరికాలో రెండవ అతిపెద్ద దేశం. ఇది అట్లాంటిక్ నుండి పసిఫిక్ మహాసముద్రం వరకు విస్తరించి ఉంది. ఈ కెనడా దేశం అధిక జీవన ప్రమాణాలు, బహుళ సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. ఈ కెనడా యొక్క జనాభా సుమారు 41.2 మిలియన్లు. ఇది అత్యంత అభివృద్ధి చెందుతున్న G7 దేశం. వలసల కారణంగా ఈ కెనడా దేశం యొక్క జనాభా గణనీయంగా పెరుగుతుంది. ఈ కెనడా దేశం ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గధామం. ఇక్కడ అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, మంచుతో కప్పబడిన పర్వతాలు, స్వచ్ఛమైన సరస్సులు, దట్టమైన అడవులు మరియు సుదీర్ఘమైన తీర ప్రాంతాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ప్రపంచంలోని మొత్తం మంచినీటి సరస్సులలో సుమారు 20% కెనడాలోని సరస్సులు మరియు నదుల్లోనే ఉన్నాయి. మరియు ప్రపంచంలోని అత్యంత పొడవైన తీర ప్రాంతాన్ని కలిగి ఉంది ఈ కెనడా దేశం. ఈ కెనడాలో ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ రెండు అధికారిక భాషలు. ఈ కెనడా దేశంలో ఉన్నతమైన జీవన ప్రమాణాలు, ఉచిత వైద్య సదుపాయం మరియు నాణ్యమైన విద్యకు పేరుగాంచింది. ఈ కెనడా దేశం ఒక బహుళ సాంస్కృతిక దేశం. ఇక్కడ ప్రజలు వివిధ దేశాల నుండి వచ్చి స్థిరపడ్డారు. దీనివల్ల విభిన్నమైన సంస్కృతులు మరియు అనేక రకాల వంటకాలు కనిపిస్తాయి. ఈ కెనడాలోని మంచు శిఖరాలు ప్రపంచంలోనే అందమైన మరియు గంభీరమైన ప్రకృతి దృశ్యాలలో ఒకటి. ఇవి ప్రధానంగా కెనడా పశ్చిమ ప్రాంతంలో బ్రిటన్, కొలంబియా, అల్బెర్టా మరియు యూకాన్ భూభాగాల్లో విస్తరించి ఉన్నాయి. ఇక్కడి కెనడియన్ రాకీస్ పర్వతం అల్బెర్టా మరియు బ్రిటన్, కొలంబియా సరిహద్దుల్లో ఉన్న పర్వత శ్రేణి ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇక్కడి యుకాన్ ప్రాంతంలోని సెయింట్ ఏలియస్ పర్వతాలలో ఉన్న మౌంట్ లోగాన్ పర్వతం కెనడాలోనే ఎత్తైన పర్వతం. ఇది సముద్ర మట్టానికి 5,959 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ కెనడాలో ప్రధానంగా బ్రిటన్, కొలంబియా మరియు యుకాన్ ప్రాంతాలలో 20కి పైగా క్రియాశీల అగ్నిపర్వతాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి లావా ఫోర్క్స్, మౌంట్ మీజర్ మరియు మౌంట్ ఎడిడ్జా వంటి అగ్నిపర్వతాలున్నాయి. ఈ అగ్నిపర్వతాలు ఎక్కువగా మంచు క్షేత్రాల కింద ఉండటం వల్ల హిమాని నదులు కరిగిపోవడానికి, లావా ప్రవాహాలకు కారణమవుతున్నాయి. ఈ కెనడాలో అద్భుతమైన సముద్ర తీర ప్రాంతాలున్నాయి. వాటిలో వాంకువర్ ద్వీపంలోని కాక్స్ బే బీచ్, ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్లోని ఎరుపిస్క తీరాలు మరియు నోవా స్కోటియాలోని పెగ్గస్ కోవ్ అత్యంత ప్రసిద్ధమైనవి. ఇక్కడి సరస్సులు మరియు మంచుకొండలతో కూడిన సుందరమైన దృశ్యాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఈ కెనడా దేశం అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, సరస్సులు మరియు ఆధునిక నగరాలతో కలిగిన దేశం. ఇక్కడ ప్రపంచంలోనే ఎత్తైన జలపాతమైన నయాగరా జలపాతం మరియు బాన్స్ నేషనల్ పార్కు, వాంకోవర్, టొరంబో మరియు క్యూబెక్ సిటీ వంటి అందమైన ప్రదేశాలు ఈ కెనడాలో ఉన్నాయి. ఈ కెనడా దేశం అద్భుతమైన చరిత్ర మరియు సంస్కృతిని కలిగి ఉంది. ఇక్కడ ముఖ్యమైన చారిత్రక ప్రదేశాలలో ఓల్డ్ క్యూబెక్ సిటీ. ఇది యునెస్కో వారసత్వ ప్రదేశం. ఇక్కడ పెయిర్ మాంటెల్, చాటౌ, ఫ్రంటెనక్ మరియు సిటాడెల్ వంటి చారిత్రక భవనాలున్నాయి. ఈ కెనడాలో సిటాడెల్ ఆఫ్ క్యూబెక్, ఇది ఉత్తర అమెరికాలోని అతిపెద్ద బ్రిటిష్ కోట. అలాగే కింగ్స్టన్ పోర్ట్ హెన్రీ, ఇది బ్రిటిష్ సైనిక జీవితాన్ని తెలిపే చారిత్రక కోట. ఈ కెనడాలో ఎన్నో అందమైన నగరాలున్నాయి. వాటిలో వాంకోవర్, క్యూబెక్ సిటీ, విక్టోరియా మరియు టొరంటో వంటి అందమైన నగరాలు ఈ కెనడా దేశంలో ఉన్నాయి. ఈ కెనడా దేశం యొక్క రాజధాని ఒట్టావా. ఈ నగరం యొక్క జనాభా సుమారు 1.48 మిలియన్లు. ఈ ఒట్టావా నగరం కెనడాలోని 4వ అతిపెద్ద నగరం. ఇది ఒంటారియో ప్రావిన్స్ యొక్క ఆగ్నేయ భాగంలో ఒట్టావా నది ఒడ్డున క్యూబెక్లోని ఘాటిన నగరానికి అభిముఖంగా ఉంది. ఇలాంటి ఎన్నో అందమైన ప్రదేశాలకు ఈ కెనడా దేశం కేంద్ర నిలయంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.